అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా మహిళా ఎస్ఐ పైన ఏ విధంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు దాడి చేశారో మనంతా కూడా చూసాం. పచ్చి బూతులు తిడుతూ ఆవిడని ఆ మహిళా ఎస్ఐని ఒక తక్కువలతో ఒక 50 మంది చుట్టుముట్టేశారు. ఆవిడ పైన దాడి చేయడానికి. ఆవిడ పైన చేతులేసి మరీ తోసే ప్రయత్నం చేశారు. తోసారు కూడా. అయితే దాన్ని కవర్ చేయడానికి పొద్దున్నే మాకొక పశువున్నాడు. వెంకటరెడ్డి అని చెప్పేసని ఆడు పొద్దున్నే తయారైపోయాడండి. అసలు దాన్ని దాడంటారా? అది ఎంత చిత్రంగా మాట్లాడుతున్నాడంటే ఒకసారి వినిపిస్తా చూడండి. ఈనాడు వచ్చేటప్పటికి మహిళా ఎస్ఐపై వైకాపా నేతల దౌర్జన్యం అని హెడ్డింగ్ పెట్టారు. అసలు జరిగిన విషయం ఏంటి అక్కడ? ఏంటి అసలు దౌర్జన్యం అంటారా దాన్ని ఎవరన్నా? మహిళా ఎస్ఐ ఎవరు అక్కడ? బూర్జా అనేటటువంటి మండలానికి సంబంధించినటువంటి బూర్జా అనేటటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి మహిళా ఎస్ఐ ప్రవల్లిక ఆమె పేరు. ఆమె అక్కడ ఏం చేశారు? ఆముదాల వలస నియోజకవర్గం నుంచి వచ్చే జనాన్ని ఆపటం కోసం ఏదైతే అక్కడ నిలబడి మీరు ఆముదాల వలస నుంచి వస్తా ఉన్నారు జగన్ గారి పర్యటనకి, సో రావడానికి వీలు లేదు, మీరు అందరూ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ గారిని, అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి జనాలందరినీ వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తా, మీరు తిరిగి వెళ్ళిపోండి, జగన్ గారి పర్యటనకి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి ఆమె అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళందరినీ వెనక్కి పంపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడికి వచ్చినటువంటి జనం ప్రతిఘటించి ముందుకు వెళ్ళారు. ఏదైతే వీళ్ళు ఆపి వెనక్కి వెళ్ళమంటే పోలీసులు ఎస్ఐ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళమంటే మేము జగన్ గారిని చూస్తానికి వచ్చా, మమ్మల్ని మీరు ఎలా వెనక్కి పంపిస్తారని చెప్పి ఏదైతే ముందుకు తోసుకొని వెళ్ళిపోయారు. దీన్ని దాడి అని ఎవరన్నా అంటారా? నువ్వు మనిషివో పశువో మాకు అర్థం కావట్లేదు. నువ్వైతే ఖచ్చితంగా మనిషివి కాదు, పశువే. ఒకసారి ఆ వీడియో చేపిస్తాను, ఒకసారి చూడరా. ఈ వీడియో కలిపి పెట్టుకొని చూడు. కనబడుతుందా ఎలా చుట్టుముట్టేసారో? కనబడుతుందా? ఆవిడని తక్కువ లెక్కతో ఒక 50-60 మంది చుట్టుముట్టేసి ఆవిడ్ని తోస్తూ ఆవిడ పైన పచ్చి బూతులతో విరుచుకుపడిపోతుంటే చుట్టుముట్టేస్తారు ఆవిడ్ని. అంటే తోసుకెళ్ళిపోవడానికి చుట్టుముట్టేస్తానికి అంత తేడా తెలియని నిరుపప్పం అనుకుంటారు ఇక్కడ జనాలు అందరూ. ఇక్కడ కనీసం ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి. ఒకవేళ నిజంగా అక్కడ ఉన్న పోలీసు వారు రానివ్వకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను రానివ్వకుండా అడ్డుకున్నారనుకోండి, ఒకవేళ తోసుకొని వెళ్ళి ప్రక్రియలో ఎవరిని తోసుకొని వెళ్తారండి? మొత్తం అందరు పోలీసులు అక్కడ 10 మంది ఉంటే 10 మంది, 20 మంది ఉంటే 20 మంది, వాళ్ళు పెట్టిన బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తోసుకొని వెళ్ళిపోతారు. ఆ విజువల్స్ మనకి క్లియర్గా కనబడతాయి. అక్కడ తోసుకొని వెళ్ళిపోతున్నట్టు ఎక్కడైనా ఉందా? తోసుకెళ్ళిపోవడం అంటే ఒక మహిళా ఎస్ఐని పట్టుకొని చేతులతో తోస్తా చుట్టుముట్టేయడమా? ఆవిడ పైకి మీదకి వెళ్ళిపోవడమా? కనీసం మనిషి జన్మ ఎత్తలేదురా మీరు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోలేరు మనం. మిమ్మల్ని అందుకే సైకోలు అనేది. ఇలాంటి కవరింగ్లు ఇంకెప్పుడు చేయమాకండి. వెళ్ళిందే దిక్కుమాల పర్యటన. అసలు పర్యటన ఎందుకు వెళ్ళాడండి నిన్న? సిద్ధిరప్పలరాజుని కలవడానికి. ఏం చేశాడు అక్కడికి వెళ్ళి? సిద్ధిరప్పలరాజుని కలవడం మానేసి టైం అయిపోయేంత వరకు రోడ్డు మీద షో చేసి మరి చేయాలి కదా. ఎందుకంటే జన సమీకరణ 100-50 ఇచ్చి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలందరినీ తీసుకొని రావాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎవరు జనం రారు. అది మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే మేము గత 2-3 పర్యటనలు బట్టి మేము చూస్తున్నాం. విశాఖపట్నం వెళ్ళాడా? విశాఖపట్నం ఒకసారి స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళాడా? అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొంతమంది వృద్ధులు మహిళలు ఉంటారు కదా, ముసలి లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ 100 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళాడు. 1 గంట ఉంటుందండి, 2 గంటలు ఉంటుందండి, మీకు భోజనాలు గట్రా పెట్టేస్తామని చెప్పేసి అని చుట్టుపక్కల గ్రామాల నుంచి తీసుకెళ్ళారు. అలాగే రీసెంట్గా భీమవరం పర్యటనకి వెళ్ళాడు. భీమవరం పర్యటనకి వెళ్తే భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి కూడా ఆటోల్లోని, కారుల్లోని, వ్యాన్లోని జన సమీకరణ చేసి అయ్యబాబు జగన్మోహన్ రెడ్డి రాగానే పొలమని చెప్పి జనం వచ్చేస్తున్నారని చూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇవాళ కూడా అదే ప్రయత్నం చేశాడు. నిన్న ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగాడు. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు షో చేశాడు. రోడ్డు మధ్యలో మనం సమీకరించిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత జైలు కొట్టించుకున్నారో టైం అయిపోయిన తర్వాత జైలు దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ పెద్ద డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నాలు చేశారు. మమ్మల్ని అడ్డుకున్నారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి తెలీదా? 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జైలు అధికారులు ఎప్పటి వరకు పర్మిషన్ ఇస్తారు ఏంటి అనేది తెలీదా? అక్కడ ఒక పెద్ద డ్రామా. అదొక డ్రామా అయితే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు జగన్ అనే వ్యక్తి మనిషా పశువా తెలియట్లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటే ఈ ఎస్ఐ పైన దాడి చేసిన వీడియోలన్నీ కూడా యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని గట్రా వైరల్ అవుతూ ఉంటే
ఈ పనోడు వచ్చేసి ఓ పుస్తకం ఒకటి పట్టుకొని దాని దాడి ఎవరన్నా అంటారా? మరి ఏమంటారు దాన్ని? దాడి కాకపోతే మీరు చేసింది, మీ నాయకులు చేసింది దాన్ని ఏమనాలి అని అడుగుతున్నా. కళ్ళెట్టుకొని చూడండి కాస్త. మీ నాయకుడే తేడా అనుకుంటే మీ నాయకుడిని మించిన తేడాగలరు మీరు అందరూ కూడా. ఆయన అంతే, ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం పడతం లేకుండా మాట్లాడతాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లు ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే, చనిపోయిన ఎవరైతే గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో అతని వయసు 45 ఏళ్ళంట. ఇంచుమించు వయసు అయిపోయిందంట. వయసు అయిపోయిందా? 45 సంవత్సరాలకు వయసు అయిపోయిందా? ఆల్మోస్ట్ వయసు అయిపోయింది ఇంచుమించుగా. అంటే వయసు అయిపోతే గుర్తుంపెడతారా? 45 ఏళ్ళకే వయసు అయిపోతే నీ వయసు ఎంత? ఇప్పుడు దాన్ని కూడా కవర్ చేసుకునే ప్రయత్నం. రాత్రి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మీడియాతో మాట్లాడి వెళ్ళాడో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఊతలు కొట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మామూలుగా ట్రోల్ చేయట్లే. ఇలాంటి నీచుణ్ణి 2019లో ఓట్లేసి గెలిపించారా ప్రజలని చెప్పేసి మొఖం మీద తుప్పు మూసేస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడికి వెళ్ళా కానీ ప్రజాదరణ ఆ ప్రజలే ముఖం మీద చూసేస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ కవరింగ్ చేయడంలో ఈ పనికిమాల కవరింగ్లు ఆపితే బాగుంటుంది. మీకు ఏదైనా నిజంగా సిగ్గుచారం ఉంటే ఎవరిని పరామర్శించాలండి? ఎవరినండి పరామర్శించేది మీరు? బాధిత కుటుంబాలను పరామర్శిస్తారా? లేదంటే ఆ ప్రమాదానికి కారణమైన వ్యక్తులు పరామర్శిస్తారా? ఎవరిని పరామర్శిస్తారో? ఎవరిని ఆదుకోవాలి? ఎవరింటికి వెళ్ళాలి అసలు? దానికి సమాధానాలు ఉండవు. ఏమన్నా అంటే సిద్ధిరప్పలరాజు బీసీ అంటే మత్స్యకారు కుటుంబం, మత్స్యకారులందరిని వేధించేస్తారా అని చెప్పేసి కులాలను తీసుకొచ్చింది ఎవరో? మరి వాటికి కూడా సమాధానం చెప్పాలి కదండి. మీరు అనవసరంగా ఈ ఇష్యూని ఏదో పెద్ద చేసుకుంటారంటే కావాలని చెప్పేసి. ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పండి. నేను ఇచ్చాడుగా ఒక స్టేట్మెంట్, 45 ఏళ్ళు అయితే వయసు అయిపోయినట్టే అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డికి 53 ఏళ్ళు 54 ఏళ్ళు ఏం చేయమంటారు? మరి ఇప్పుడు ఏం చేయమంటారండి? మీ పార్టీలో ఎవరు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు లేదా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరో లేరా? చిత్రం కాకపోతే ఎంత అడ్డగోలుగా సమర్థిస్తారా? పైగా చంద్రబాబు నాయుడు గారు కడుపుకు అన్నం తిన్నారా, గడి తిన్నారా అని మాట్లాడతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి లేఖి వ్యాఖ్యలు, చిల్లర మాటలు. గంత చిల్లర మాటలు మనకి భూ ప్రపంచంలో ఎక్కడ చూసుంటాం. అంటే జరిగింది ఒకటైతే జగన్మోహన్ రెడ్డి వర్షన్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న కట్టుగా తగులుతాడు అనమాట. చాలా విపరీతమైన కట్టుగా తగులుతాడు. నేను చూసిన తర్వాత మాకు అదే అర్థమైంది. ప్రమాదం జరిగిన ఎమ్మటేనట సిద్ధిరప్పలరాజు కొడుకు సిపిఆర్ చేసేసాడట. సిపిఆర్ అంటే దానికి కూడా మీనింగ్ కూడా చెప్పుకొచ్చాడు, ఫుల్ ఫామ్. జస్ట్ పంపు ప్రెస్ ఏదో చెప్పుకొచ్చాడు. సరే ఫీజులు ఎగిరిపోయినాయి అందరికీ కూడా. అయ్యబాబు ఈ మేధావి ముఖ్యమంత్రి ఎలా చేశాడని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత ఒక స్టోరీ వెళ్ళికొచ్చాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత అంబులెన్స్కి సిద్ధిరప్పలరాజు కొడుకే ఫోన్ చేశాడట. అంబులెన్స్ వచ్చిన తర్వాత సిపిఆర్ చేశారంట, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. మరి అదే అంబులెన్స్లో సిద్ధిరప్పలరాజు కొడుకు ఎందుకు వెళ్ళలేదండి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన స్టోరీ నిజమైతే కనుక, ఒకవేళ పారిపోలేదు అంటే అసలు వాస్తవం ఏంటి? పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం గుద్దంగానే ఆగలేదు. ఎవరైతే గొర్రెల కాపరి దానిని గుద్దేశారో, గుద్దిన తర్వాత ఆపలేదు, పారిపోయారు. పారిపోయిన తర్వాత సిద్ధిరప్పలరాజు ఇంటికి వెళ్తే కొడుకు మీద ప్రేమతోటి కారు వేసుకొని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాడు. ఒకవేళ వీళ్ళు అదే ఘటనా స్థలంలో ఉంటే కనుక మరి అంబులెన్స్ వచ్చింది కదా, దానిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చినప్పుడు ఆ అంబులెన్స్లో ఎక్కి సిద్ధిరప్పలరాజు కొడుకు కూడా వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదు? సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం ఎందుకు చేశారండి? పైగా చిన్న పిల్లోడు చిన్న కూర్చొని మాట్లాడుతున్నావా? అసలు ఏం జరిగిందో తెలుసుకునే పర్యటనకి వెళ్తారా, తెలియకుండా పర్యటనకి వెళ్తారా? నాకు అర్థం కావట్లేదు. సిద్ధిరప్పలరాజు కొడుకు స్థానంలో వేరొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాలనుకున్నారు. ఆ పిల్లోడికి పెద్ద వయసు ఏమీ కాదు. మరి ఆ పిల్లోడి భవిష్యత్తు ఏమైపోవాలి? పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చారు, కేసుని తారుమారు చేయాలనుకున్నారు, కొడుకు ప్లేస్లో వేరొకరిని పెట్టాలనుకున్నారు. ఇంత చేస్తా ఉంటే కేసులు పెట్టకూడదా? పైగా వేధించేస్తున్నారంటే పిల్లోడి భవిష్యత్తు ఏమవ్వాలి? మరి వాళ్ళ భవిష్యత్తు ఏమవ్వాలి? చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ చిన్న చిన్న పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మగారికి కూడా వయసు అయ్యింది. వయసు అయిందంటే నీలాగా 40 ఏళ్ళు 45 ఏళ్ళు కాదు, ఇంచుమించు ఒక 80 ఏళ్ళు దాకా ఉంటాయి ఆవిడకి. పెద్దవాడికి 70 75 వరకు ఉంటాయి ఆవిడకి. మరి వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కదా. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎవడైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే బాధితులను పరామర్శిస్తారు. ఈ భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పరామర్శించడం ఇది ఫస్ట్ టైం. ఇలాంటి దిక్కుమలతో ఇంకెక్కడ చూసున్నాం మేము. ఎంత మీ నాయకుడు అయినంత మాత్రాన మీ పరామర్శలో, మీ పర్యటనలో ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణంగా ఉంటాయి. ఇంకెక్కడైనా సరే ఇలాంటి పనికిమాల మాటలు మానేసి
ఇకనైనా పర్యటనకు వెళ్ళేటప్పుడు కనీసం మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నాడో ఫస్ట్ ఆ స్క్రిప్ట్ రైటర్ని మార్చండి. లేకపోతే ఇలాగ చిల్లరగా మాట్లాడతాడు. మా లాంటి వాళ్ళు అందరి చేత కూడా మాటలు కాచేయాలి. బై ఇక్కడికి వచ్చి మళ్ళీ సుతపూసలాగా ఎంత సుతపూసలు చెప్తున్నట్టు ఉంటాడు. దాన్ని ఎవడైనా దాడి అంటాడా? మరి ఏమంటారు దాన్ని? అంత దౌర్జన్యంగా అంత దారుణంగా చేస్తూ ఉంటే, అంత క్లియర్గా కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంటే దాన్ని దాడి అనకూడదా? మరి ఏమనాలి? మాట్లాడడానికన్నా కొద్దిగా సిగ్గు ఉండాలి మనకి. ప్రజలు అందరూ చూస్తున్నారండి. రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుందిగా. కనీసం మీకు తెలియకపోవచ్చని మీరు గుడ్డిగా మీ నాయకుడిని సమర్థించుకుంటారేమో కానీ ఏది తప్పు ఏది రైట్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఎవరి వైపు నిలబడుతున్నారని తెలియదా? ఇవాళకి కూడా ఇంత జరిగిన తర్వాత కూడా బాధిత కుటుంబానికి మీ పార్టీ తరపు నుంచి కనీసం ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చిన పాపానికి పోలా. అంటే మాట వరుసకు 5,000 10,000 అంటున్నా. మీకున్న స్థాయికి లేదంటే మీ పార్టీలో ఉన్న నాయకుల స్థాయికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి దీంతో సరిపెట్టుకోండి అమ్మా, ఏదో జరిగింది అని చెప్పడం నిమిషం పని. మనం ముందే ఇవన్నీ కూడా ఆర్థిక సహాయం చేసే కుటుంబానికి అండగా నిలబడితే ఇంతవరకు వచ్చేది కాదు కదా. దాన్ని ఎవరైనా రాజకీయం చేస్తాడా? ఒకసారి బుర్రటి ఆలోచించండి. ఇప్పుడు ఆ కుటుంబం ఉన్న పరిస్థితిని బట్టి సిద్ధిరాపలరాజు లేదంటే సిద్ధిరాపలరాజు తరపున ఎవరైనా వచ్చి ఏదో జరిగిందండి, పోయిన మనిషిని ఎలాగో తీసుకురావడం పొరపాటే. ఇక మీకు 10 లక్షలు 15 లక్షలు మీ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తాం, మీ పిల్లల భవిష్యత్తు మేము చూసుకుంటాం, మీ కుటుంబానికి అండగా మేము ఉంటామంటే ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులైనా కూటమి నాయకులైనా ఎవరైనా రాజకీయం చేస్తారా? డబ్బులు ఎత్తుంటే వద్దని చెప్పేసి రాజకీయం చేస్తారా? లేదంటే డబ్బులు వద్దంటే ఖచ్చితంగా కేసులు కట్టి లోపల వేసానని చెప్పేసి ఎవరైనా అంటారా? ఒకవేళ అలా అంటే కనుక బాధిత కుటుంబాలకు ఎవరైనా న్యాయం జరుగుతుందా? లేదు కదా. మీరు అలా చేయకపోగా ఏకంగా 1,00,000 రూపాయలు ఇచ్చేస్తానని చెప్పేసి ఏకంగా 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఆ చనిపోయిన భార్య ఎవరైతే ఉన్నారో దానయ్య భార్య ఆవిడ ఏకంగా సిద్ధిరాపలరాజు ఇంట్లో పని మనిషి కింద పెట్టేసుకుంటాను అన్నట్ట. మరి ఇది అన్యాయం కదా. ఆ తర్వాత ప్రభుత్వం తరపు నుంచి పార్టీ తరపు నుంచి అలాగే యాదవ సంఘాల నుంచి దాదాపు 15 లక్షలు 20 లక్షల రూపాయలు వాళ్ళ చేతికి ఇచ్చారు. మీరు ఇవ్వలా? సిగ్గుపడితే బాగుంటుంది ఎక్కడైనా సరే. ఇలాంటి ఉపన్యాసాలు మనం చెప్పేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి మనం మాట్లాడేది కరెక్టా లేదంటే తప్పా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మళ్ళీ వెళ్ళాలి కొట్టమాకరే, గుర్తుపెట్టుకో.